ఓం శ్రీ మాత్రే నమః. దసరా నవరాత్రులలో అమ్మవారు భక్తులకు 9 రకాల అలంకరణలలో దర్శనమిస్తారు. వాటిలో ఒక ముఖ్యమైన రూపం కాత్యాయని దేవి. ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు చీరలో బంగారు అంచుతో అద్భుతంగా సింగారిస్తారు. ఎరుపు రంగు జీవనానికి శక్తి, ధైర్యం, విజయానికి ప్రతీక కాగా బంగారు అంచు రాజసానికి సంకేతం. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం అన్నం ముద్దపప్పు సమర్పించబడతాయి. పూర్వము కాత్యాయన మహర్షి ఆదిపరాశక్తిని ఉపాసిస్తూ సంవత్సరాల తరబడి కఠోర తపస్సు ఆచరించారు. అతని నిష్కళంకమైన తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆ అమ్మవారే తన కుమార్తెగా జన్మించాలని ఆ మహర్షి వరం కోరుకుంటాడు. పరమ భగవతి అయిన దుర్గాదేవి ఆ ప్రార్థనను అంగీకరించి వరం ప్రసాదించింది. కాత్యాయన మహర్షిని తండ్రిగా స్వీకరించింది కాబట్టి ఆ మహాశక్తి కాత్యాయని అనే నామంతో లోకంలో ప్రసిద్ధి చెందింది. మరొకవైపు బ్రహ్మాసురుడు మరియు మహిషి గేదె సంతానమైన మహిషాసురుడు బ్రహ్మదేవుని గురించి తీవ్రమైన తపస్సు చేసి కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులని, కేవలం బానిసలని భావించిన మహిషాసురుడు ఆ వరగర్వంతో తనకు ఇక మరణం లేదని భావించి సమస్త లోకాలను పీడించసాగాడు. మహిషాసురుడి ఆగడాలు మితిమీరి దేవతలను ఓడించి ఇంద్ర పదవిని చేపట్టి ముల్లోకాలను గజగజలాడిస్తుండగా దేవతలు త్రిమూర్తులను శరణు వేడుకుంటారు. మహిషాసురుడి ఆగడాలు భరించలేక దేవతలంతా త్రిమూర్తులను శరణు వేడగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజస్సుగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై కాంతుల రూపంలో కాత్యాయన మహర్షి ఆశ్రమంలో పడింది. ఆ కాంతులన్నీ ఏకమై కాత్యాయని దేవి రూపాన్ని ఏర్పరిచాయి. ఈ విధంగా భాద్రపద బహుళ చతుర్దశి నాడు అమ్మవారు కాత్యాయన మహర్షి కుమార్తెగా అవతరించింది. ఆమె సింహవాహినియ, సింహం వాహనం, దేవసైన్యం వెంటరాగా యుద్ధానికి తరలివెళుతుంది. ఈ యుద్ధంలో అమ్మవారు 18 చేతులతో, 3 నేత్రాలతో, 1000 సూర్యకాంతులతో వెలిగిపోతూ దర్శనమిచ్చారు. దేవతలంతా తమ ఆయుధాలను ఆమెకు ప్రసాదించారు. ఆ యుద్ధంలో అమ్మవారు మొదట దుందుభి, చండుడు, ముండు, శంభు నిశంభులు వంటి రాక్షసులను వధించిన తర్వాత మహిషాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. మహిషాసురుడు మహిషిగా, అసురుడిగా రూపాలను మారుస్తూ యుద్ధం కొనసాగించాడు. కాత్యాయన మహర్షిచే ఆశ్వజశుద్ధ సప్తమి, అష్టమి, నవమి తిథులలో పూజలు అందుకున్న అమ్మవారు చివరకు మహిషి రూపంలో ఉన్నప్పుడు అమ్మవారు అతని పృష్ఠభాగం అధిరోహించి త్రిశూలంతో పొడిచి కత్తితో అతని తల నరికివేస్తుంది. మహిషాసురుని వధించింది కనుక అమ్మవారిని మహిషాసురమర్దిని అనే నామంతో కూడా పూజిస్తారు. కాత్యాయని దేవి 4 చేతులు కలిగిన చతుర్భుజ దేవతగా వర్ణించబడింది. కాత్యాయని మాత తన 4 చేతులలో ధరించే అంశాలు మరియు ముద్రలు ఈ విధంగా ఉన్నాయి. అభయ ముద్ర ఆమె కుడి చేతులలో ఒకటి అభయ ముద్రను కలిగి ఉంటుంది. ఈ ముద్ర భక్తులకు భయం లేకపోవడం మరియు రక్షణను ప్రసాదిస్తుంది. వరద ముద్ర ఆమె మరో కుడి చేయిలో వరద ముద్ర ఉంటుంది. ఈ ముద్ర యొక్క అర్థం ఏమిటంటే కాత్యాయని దేవి తన భక్తులను గుర్తించడానికి మరియు ఆశీర్వదించడానికి సదా సిద్ధంగా ఉంటుంది. చంద్రహాస ఖడ్గము ఆమె ఎడమ చేతులలో ఒకదాని యందు చంద్రహాస ఖడ్గము శోభిల్లుచుండును. ఈ ఖడ్గం లోతైన ఆలోచనా శక్తికి మరియు బలానికి స్వరూపం. పద్మము మరొక ఎడమ చేతిలో పద్మము, తామర పువ్వు ఉంటుంది. అమ్మవారు తన చేతిలో పట్టుకునే పద్మం, తామర పువ్వు స్వచ్ఛతకు ప్రతీక. ఇది బురదలో ఉన్నా కూడా తామర పువ్వులాగే మనం పాపాలు, పంకాలం లేకుండా ఈ జగత్తులో జీవించాలని బోధిస్తుంది. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. ద్వాపర యుగంలో గోకులంలోని గోపికలంతా కృష్ణ భగవానుణ్ణి భర్తగా పొందడం కోసం యమునా నదీ తీరమున కాత్యాయని దేవి వ్రతం చేశారు అని దేవి భాగవతం చెబుతుంది. భాగవత పురాణం 10వ స్కంధం 22వ అధ్యాయంలో ఈ కాత్యాయని వ్రతం గురించి వివరించారు. పెళ్లి కాని కన్యలు మార్గశర మాసంలో వ్రత నియమాలను అనుసరించి కాత్యాయని వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి. కాత్యాయని దేవి ఆరాధన కేవలం శక్తిని మాత్రమే కాకుండా జ్ఞానాన్ని మరియు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. యోగతంత్ర విద్యల ప్రకారం కాత్యాయని దేవి 6వ చక్రం అనగా ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. కాత్యాయని దేవి ఉపాసన వల్ల సాధకులలో ఈ ఆజ్ఞాచక్రం ఉత్తేజితమై వారిలో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. ఆజ్ఞాచక్రం ఉత్తేజితమైనప్పుడు సాధకుడు తన సర్వస్వాన్ని దేవి చరణాలకు సమర్పించి మోక్ష మార్గం వైపు పయనిస్తాడు. ఆమె దర్శనం సకల ముక్తి ప్రదాయకం. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థములు అనగా ధర్మ అర్థ కామ మోక్ష ఫలములు లభిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి. ఓం శ్రీ మాత్రే నమః.